హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అనమాట. ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే క్యాంటిలివర్ బీమ్ విత్ యూడిఎల్ అండ్ పాయింట్ లోడ్స్ చూసాం కదా. అండ్ ఈరోజు క్లాస్లో వచ్చేసి వి విల్ సీ అ ప్రాబ్లమ్ ఆన్ ది సింప్లీ సపోర్టెడ్ బీమ్, రైట్? ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే దాంట్లో సింపుల్గా మనం డయాగ్రామ్ చూడగానే షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్ మొత్తం నీట్గా క్యాలిక్యులేట్ చేసేసాం. ఒక సైడ్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ టూ సపోర్ట్స్ రియాక్షన్ ఎట్ ఏ అండ్ ఎట్ బి. ఓకే, ఇది పాయింట్ ఏ అనుకుందాం, ఇది బి, సి, డి, ఈ, ఎఫ్. ఓకే, సో ఇవి పాయింట్స్ అనుకుందాం. సో ఏ అండ్ బి దగ్గర మనం రియాక్షన్స్, వాటి లోడ్స్ కనుక్కోవాలన్నమాట. ఓకే, వీ నీడ్ టు ఫైండ్ రియాక్షన్ సపోర్ట్స్ అండ్ దెన్ వీ హ్యావ్ టు ప్రొసీడ్ ఫర్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. సో ఫస్ట్ రియాక్షన్ సపోర్ట్స్ ఏంటి, ఎలా కనుక్కోవాలి చూద్దాం. చూడండి, వాట్ ఎవర్ ద లోడ్స్, ఓకే, అప్వర్డ్ ఫోర్సెస్ విల్ బి ఈక్వల్ టు ద రైట్ డౌన్వర్డ్ ఫోర్సెస్. ఓకే, ఏవైతే అప్వర్డ్ ఫోర్సెస్ ఉన్నాయో మొత్తం బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ తీసుకుందాం. ఫస్ట్ వాట్ ఈస్ ద బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ హియర్? బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ ఏంటేంటి? అప్వర్డ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్సెస్. సో ఆర్ఏ ప్లస్ ఆర్బి రెండు అప్వర్డ్సే. చూడండి, ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు వాట్ ఆర్ ద డౌన్వర్డ్ ఫోర్సెస్ యాక్టింగ్ హియర్? 4 kilonewton, 4 kilonewton, 2.5 kilonewton, అరౌండ్ 2.4 meters అండ్ ఆల్సో 9 kilonewtons. మీకు ఆల్రెడీ చెప్పాను యూడిఎల్ ని పాయింట్ లోడ్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చెప్పాను ప్రీవియస్ క్లాస్లో, మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ. సో వాట్ ఆర్ ద డౌన్వర్డ్ ఫోర్సెస్? 4 kilonewton ప్లస్ 4 kilonewton ప్లస్ చూడండి 2.5 kilonewton పర్ మీటర్ ఉంది. దీన్ని మీటర్ యూనిట్స్ ఏంటి? లెంత్ యూనిట్స్ 2.4. సో 2.5 kilonewton పర్ మీటర్ని మీటర్తో మల్టిప్లై చేస్తే 2.4 మీటర్స్తో మల్టిప్లై చేస్తే మీటర్ గెట్స్ క్యాన్సిల్ అండ్ ఫైనలీ వీ విల్ గెట్ అ లోడ్. సో 2.5 ఇంటూ స్పాన్ అంతా 2.4. యూడిఎల్ని అలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్లస్ 9 kilonewton కదా. సో టోటల్ ఎంత మనకి వచ్చింది? 23 kilonewtons వచ్చింది. సో ఆర్ఏ ప్లస్ ఆర్బి ఎంత వచ్చిందమ్మా మనకి? 23 kilonewtons వచ్చింది. ఓకేనా? ఆర్ఏ ఆర్బి టోటల్గా ఎంత ఉందో తెలుసు. సో సెపరేట్గా తీసుకోవాలంటే మనకు ఒక మెథడ్ తెలుసు. మొమెంట్స్ తెలుసు కదా, టేకింగ్ మొమెంట్స్ అబౌట్ ఏ. ఇక్కడ అన్ని మొమెంట్స్ తీసుకుందాం సో దట్ వీ విల్ గెట్ ఆర్బి. ఎందుకంటే మొమెంట్ ఎక్కడైతే తీసుకుంటున్నామో అక్కడున్న లోడ్ మనం ఎలాగో 0 అయిపోతుంది ఆబ్వియస్లీ. సో మనకి రియాక్షన్ ఆర్బి వచ్చేస్తుంది. సో ఫైనల్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ తెలిసిపోతే ఆటోమేటిక్గా ఇంకో వాల్యూ తెలుస్తుంది కదా. సో వీ విల్ టేక్ మొమెంట్స్ అబౌట్ ఏ. సో మొమెంట్స్ అబౌట్ ఏ తీసుకుంటే ఏమేమి వస్తాయి చూద్దాం. సో టేకింగ్ ఐదర్ ఏ అయినా తీసుకోవచ్చు, లేదంటే బి దగ్గర అయినా తీసుకోవచ్చు. అప్పుడు మనకు ఒక అన్నోన్ టర్మ్ వస్తుంది. ఆబ్వియస్లీ ఒక అన్నోన్ టర్మ్ వస్తే రిమైనింగ్ తెలుసుకోవడం ఈజీ కదా. సో మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. నేను ఏ దగ్గర తీసుకుంటున్నాను మొమెంట్స్. సో ఏమవుతుంది, మొమెంట్ ఏ దగ్గర తీసుకుంటే ఆర్బి ఇంటూ, చూడండి ఇది యాంటీ క్లాక్ వైజ్. సో యాంటీ క్లాక్ వైజ్ మనం సమ్ ఆఫ్ ది క్లాక్ వైజ్ మూమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్. ఓకే, సో యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ అన్ని ఒక సైడ్, క్లాక్ వైజ్ మూమెంట్స్ అన్ని ఒక సైడ్ రాసుకుందాం. సో ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఓన్లీ ఆర్బి ఒకటే ఉంది. సో ఆర్బి ఇంటూ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంతా 1.5 ప్లస్ 2.4 ప్లస్ 0.9 0.9 1.2. టోటల్గా లెంత్ ఎంత? 4 అనమాట, 7.5. సో టోటల్గా మనకి లెంత్ 7.5. సో ఆర్బి ఇంటూ, సో టోటల్గా ఆర్బి ఇంటూ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకి 7.5. సో మనం ఇక్కడ రాసుకుందాం. ఏమేమి వచ్చాయి? ఆర్బి ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంతా 7.5. మొమెంట్స్ అంటే తెలుసు కదా, మొమెంట్ అబౌట్ ఎనీ పాయింట్ ఈస్ ద ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో moments m is equal to about any point is equal to force into perpendicular distance మనకు తెలిసిందే, అదే మనం ఇక్కడ ఫాలో అవుతున్నాం. సో ఆర్బి ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ 7.5. సో సమ్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్ ఈజ్ ఈక్వల్ టు క్లాక్ వైజ్, కాబట్టి ఇక్కడ ఒకటే యాంటీ క్లాక్ వైజ్ ఉంది. దట్ విల్ బి ఈక్వల్ టు క్లాక్ వైజ్ మూమెంట్ ఏంటేంటి 9 ఇంటూ
perpendicular distance. So 9 into perpendicular distance. Enta 2.4, 0.9, 0.9 plus 1.2 is 6. So 9 into 6. Next plus, సో ఇది పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేయండి. సో ఇది మనం పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇది ఎగ్జాక్ట్గా సెంటర్లో వస్తుంది. సో 2.5 ఇంటూ 2.4 ఎంత? 2.5 ఇంటూ 2.4 6 కిలో న్యూటన్స్. ఓకే, 6 కిలో న్యూటన్స్ ఎగ్జాక్ట్లీ అట్ ద సెంటర్. ఈ 2.4కి సెంటర్లో మనకి వస్తుంది అనమాట. సో ఎంత? ఇది కన్వర్ట్ చేస్తాం పాయింట్ లోడ్ కింద 6 కిలో న్యూటన్స్ అనమాట. సో చూడండి 2.4/2 2.4/2 అంతేనా? ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉందంటే దీన్ని డివైడ్ అయినట్టే కదా, అంటే ఎంత? 1.2 అనమాట ఈ డిస్టెన్స్. సో ఇక్కడికి 1.2. సో ఈ లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా, సో ఎంత? 2.4/2 అంటే 1.2. 1.2 ప్లస్ 0.9 ప్లస్ 0.9 ప్లస్ 1.2 ఎంత? 4.8. సో 6 ఇంటూ 4.8 ప్లస్ 4 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? 4 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0.9 ప్లస్ 1.2 2.1. సో ప్లస్ 4 ఇంటూ 2.1 ప్లస్ 4 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 1.2 4 ఇంటూ 1.2. సో టోటల్గా ఎంత మనకి? 96. సో ఆర్బి ఎంతమ్మా? 96/7.5 దట్ ఈస్ ఈక్వల్ టు 12.8 కిలో న్యూటన్స్. సో దేర్ ఫర్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు 12.8 కిలో న్యూటన్స్ వచ్చింది. ఓకే, సో ఆర్బి వాల్యూ తెలిసిపోయింది. సో హౌ టు ఫైండ్ ఆర్ఏ? సో ఇక్కడ ఆర్బి సబ్స్టిట్యూట్ చేసేస్తే ఫైనల్లీ యూ విల్ గెట్ ఆర్ఏ. సో ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు 23 కదా. సో ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు 23 మైనస్ ఆర్బి. సో దట్ విల్ బి ఈక్వల్ టు 23 మైనస్ 12.8 దట్ ఈజ్ ఈక్వల్ టు 10.2. ఓకేనా? 10.2. Therefore RA is equal to 10.2 kilonewtons. ఓకే, సో ఈ 2 వాల్యూస్ వచ్చేసాయి. RB is equal to 12.8 kilonewton and RA is equal to 10.8 kilonewtons వచ్చేసింది. ఓకేనా? సో ఇప్పుడు మన షియర్ ఫోర్స్ కనిపెట్టడం ఈజీ కదా, మీకు తెలుసు. రైట్ సైడ్ డౌన్వర్డ్స్ పాజిటివ్, రైట్ సైడ్ అప్ ఈజ్ నెగిటివ్. సో అలా మొత్తం షియర్ ఫోర్సెస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో షియర్ ఫోర్స్ డయాగ్రామ్. ఈస్ FB. సో షియర్ ఫోర్స్ ఎట్ బి దగ్గర ఏంటి? రైట్ సైడ్ అప్వర్డ్స్ అంటే నెగిటివ్. సో దట్ ఈస్ మైనస్ 12.8 కిలో న్యూటన్. ఓకేనా? నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ సి. షియర్ ఫోర్స్ ఎట్ సి. సి దగ్గర ఏమేమి షియర్ ఫోర్స్ ఉంది? 9 కిలో న్యూటన్స్. రైట్ డౌన్ పాజిటివ్ కాబట్టి 9 పాజిటివ్ అండ్ ఇది నెగిటివ్. సో FC ఈజ్ ఈక్వల్ టు 9 minus 12.8 that is equal to minus 3.8 kilonewton వచ్చింది at FC. ఓకే, నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ D. షియర్ ఫోర్స్ ఎట్ D దగ్గర ఏముంది? మీకు ఆల్రెడీ తెలుసు. 2.5ని పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేయాలంటే 2.5 ఇంటూ 2.4. ఇది కూడా డౌన్వర్డ్సే. సో పాజిటివ్. FD ఈజ్ ఈక్వల్ టు 2.5 into 2.4 plus 9 minus ఇది అప్వర్డ్స్ కాబట్టి నెగటివ్ మైనస్ 12.8 ఎంత వస్తుంది మనకి? 2.2 కిలో న్యూటన్స్ పాజిటివ్. ఓకే, 2.2 కిలో న్యూటన్స్. నెక్స్ట్
ఇక్కడ చూడండి మనకి -3.8 నుంచి పాజిటివ్కి వచ్చింది. సో ఎక్కడ ఆ పాజిటివ్ అంటే మనకి ఈ పాత్లో అట్ సి నుంచి డికి మధ్యలో నుంచి నెగిటివ్ నుంచి పాజిటివ్ సైన్కి వచ్చింది. ఆ డిస్టెన్స్ కూడా మనం ఇప్పుడు కనిపెట్టాలి. ఏ డిస్టెన్స్ దగ్గర ఆ కర్వ్ చేంజ్ అయిందని మనం చెప్పాలి కదా. సో అది కూడా మనం లాస్ట్లో క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే డి దగ్గర పాజిటివ్ 2.2 కిలోన్యూటన్స్. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ ఈ, ఇక్కడ చేద్దాం. షియర్ ఫోర్స్ ఎట్ ఈ, ఎఫ్ఈ ఏమేమి ఉన్నాయి? సో మీకు తెలుసు 4 కిలోన్యూటన్స్ ప్లస్ 2.5 ఇంటూ 2.4 ప్లస్ 9 మైనస్ 12.8 దట్ ఈస్ ఈక్వల్ టు 2.2 ప్లస్ 4 6.2 కిలోన్యూటన్స్. ఇక్కడ మీకు ఈ దగ్గర 6.2 కిలోన్యూటన్స్ అని తెలిసిపోయింది ఎఫ్ఈ. సో ఎఫ్ షియర్ ఫోర్స్ అట్ ఎఫ్ ఏమవుతుంది? 6.2, ఇది కూడా డౌన్వర్డ్స్ కాబట్టి ప్లస్ 4. సో హౌ మచ్? 10.2 కిలోన్యూటన్స్. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ ఏ, ఎస్ఎఫ్ ఎట్ ఏ, దట్ మీన్స్ ఎఫ్ఏ ఎంత అవుతుంది? 0.2 ఇక్కడ 10.2, ఇది 10.2 కదా, నేను 8 వేసాను మర్చిపోయి. సో 2. సో ఇప్పుడు ఏంటి? ఎఫ్ నుంచి ఏ వరకు కాన్స్టెంట్గా ఉండదు మనకు ఆల్రెడీ తెలుసు. సో ఎఫ్ ఏ టు ఎఫ్ ఈస్ కాన్స్టెంట్. సో దట్ ఈస్ 10.2 కిలోన్యూటన్స్ అనమాట. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ది డిస్టెన్స్ వేర్ ద షియర్ ఫోర్స్ ఈస్ గెటింగ్ 0. 0 ఎక్కడ అవుతుంది అంటే మైనస్ నుంచి. సో మైనస్ నుంచి పాజిటివ్కి వెళ్ళాలి అంటే ఎక్కడో దగ్గర ప్లస్ నుంచి నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళాలంటే ఎక్కడో దగ్గర 0 అవ్వాలి కదా. సో ఆ 0 అయ్యే డిస్టెన్స్ మనం కనుక్కోవాలి కదా, ఎక్స్ డిస్టెన్స్. సో ఆ ఎక్స్ డిస్టెన్స్ కనుక్కోవడం ఎలా మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, సో ఈ వాల్యూస్ని మనం డయాగ్రామ్ డ్రా చేద్దాం ఇప్పుడు, షియర్ ఫోర్స్ డయాగ్రామ్. సో దానికి ఏంటంటే నా క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయితే చూసుకోండి. ఓకే, మీకు కాన్సెప్ట్ అర్థం అవడం కావాలి. అండ్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కౌంట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ వేయండి. ఓకేనా? ఇన్ కేస్ నేను క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేస్తే క్షమించండి. అండ్ మీరు మాత్రం ఎగ్జామ్లో చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా చేయండి. స్టెప్ నేను క్లియర్గా చెప్తున్నాను లేదా అది అర్థమవుతుంది లేదా చూసుకోండి. ఓకేనా? క్యాలిక్యులేటర్లో క్యాల్సీ యూజ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి చిన్న రాంగ్ అయిపోతూ ఉంటుంది. సో మీరు కొంచెం అది జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటే యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి షియర్ ఫోర్స్ డయాగ్రామ్. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఇది 0 లైన్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. సో ఫస్ట్ మన నెగిటివ్లో వచ్చింది, ఇది డౌన్వర్డ్ నెగిటివ్ కాబట్టి ఎంత వచ్చింది ఇక్కడ? జనరల్గా మనకి రియాక్షన్ 12.8 కదా. సో ఇక్కడ ఎంత? ఇది 12.8 కిలోన్యూటన్స్ వచ్చింది. సో అక్కడి నుంచి నెక్స్ట్ ఎంత మారింది మనకి? 12.8 కిలోన్యూటన్స్ నుంచి -3.8 వరకు. సో -3.8, ఇదంతా 3.8 కిలోన్యూటన్స్ అనమాట. ఈ డిస్టెన్స్ ఇది ఇక్కడ 3.8 వరకు వెళ్ళింది. తర్వాత ఏమైంది మనకి? 3.8 నుంచి డైరెక్ట్గా పాజిటివ్ 2.2కి సైన్ కన్వెన్షన్ జరిగింది. సో మనం ఎక్కడి నుంచి 0 పెట్టాలో మనకు తెలియదు. వీ నీడ్ టు క్యాలిక్యులేట్ దట్. సో హౌ విల్ వీ క్యాలిక్యులేట్ దట్? సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ సెక్షన్ తీసుకుంటున్నాం, ఎక్స్ అనే సెక్షన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఇక్కడ యూడిఎల్ ఉంది, ఈ పాత్లోనే ఎక్కడో మనకి 0 అయ్యింది, అది ఎక్కడో మనకి తెలియదు. సో ఫర్ దట్ మనం ఇక్కడ సెక్షన్ తీసుకొని ఇక్కడ నుంచి ఫోర్సెస్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో మనం ఏం చేస్తున్నాం అంటే టు ఫైండ్ ద డిస్టెన్స్ ఎక్స్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ రాయండి, షియర్ ఫోర్స్ ఎట్ సెక్షన్ ఎక్స్. మనకు ఆ డిస్టెన్స్ తెలియదు ఇప్పుడు దానికే. సో ఫ్రమ్ పాయింట్ బి దగ్గర నుంచి తీసుకుంటున్నాం ఈజ్ 0. ఓకే, ఇప్పుడు ఫోర్సెస్ ఎట్ సెక్షన్ ఏమవుతుంది? ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, మనం టోటల్గా ఫోర్సెస్ ఎట్ సెక్షన్ ఎక్స్ విల్ బీ ఈక్వల్ టు 0 అనుకుంటున్నాం.
సో ఫోర్సెస్ని ఈక్వేట్ చేస్తే డైరెక్ట్గా డిస్టెన్స్ వస్తుంది. సో ఎఫ్ఎక్స్, ఓకే, ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ సెక్షన్ ఎఫ్ఎక్స్ అనే సెక్షన్ దగ్గర ఏ ఫోర్సెస్ ఉన్నాయో వాటిని ఈక్వేట్ చేద్దాం. ఏ ఫోర్సెస్ ఉన్నాయి? షియర్ ఫోర్స్ తీసుకుంటున్నాం కాబట్టి సో వీఆర్ సీయింగ్ ఓన్లీ ద ఫోర్సెస్ ఫ్రమ్ ది సెక్షన్. ఇక్కడ సెక్షన్ తీసుకున్నాం కాబట్టి ఈ సెక్షన్ నుంచి ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయి? -12.8 ప్లస్ ఇంకేంటి డౌన్వర్డ్స్ కాబట్టి +9 నెక్స్ట్ ఏంటి ఇంకా, అండ్ ఇది ఈ వాల్యూ మనకు తెలుసు. ఇక్కడే ఎక్కడో ఆ డిస్టెన్స్, అది ఎక్కడో మనకు తెలియదు. సో మనం ఏం చేస్తున్నాం, టోటల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ కాబట్టి ఈ ఎక్స్లో ఇది డిడక్ట్ చేసేయాలి. ఓన్లీ ఇది మాత్రమే కన్సిడర్ చేయాలి. సో 2.4 - 1.5, ఇక్కడ నుంచి ఇది ఎక్స్ అనే డిస్టెన్స్ కదా. సో ఈ ఎక్స్ నుంచి ఈ 1.5 డిడక్ట్ చేసేయండి. ఎందుకంటే మనకి ఎక్స్ అనే ఆ డిస్టెన్స్ ఇక్కడే ఎక్కడో ఉంది, ఇంక దీంతో సంబంధం లేదు. సో వీఆర్ డిడక్టింగ్ దట్. ప్లస్ 2.5 ఇంటూ 2.5 అంటే ఇది ఇంటూ 2.4 మైనస్ 2.4 కాదు, ఎక్స్. ఆ ఎక్స్ అనే డిస్టెన్స్ ఎంతో మనకు తెలియదు. సో ఎక్స్ మైనస్ 1.5. ఓకే, ఈ 2.5 కిలో న్యూటన్స్, ఇందులో ఆ ఎక్స్ డిస్టెన్స్ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కడో వస్తుందని తెలుసు. సో ఇది రిమూవ్ చేసేస్తున్నాం. సో ఎక్స్ మైనస్ 1.5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడేంటి, ఇది ఒక పక్కకు రాసుకుందాం. సో 3.8ని ఈక్వల్ చేసుకుంటున్నాం. సాల్వ్ చేయండి ఈ ఈక్వేషన్ని. సో అప్పుడు ఏమవుతుంది, 1.52 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1.5. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.52 ప్లస్ 1.5. ఇది ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, అంతే కదా, ప్లస్ 1.5. సో ఎక్స్ డిస్టెన్స్ ఎంత, 3.02. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 3.02. వి గాట్ ఎక్స్. ఇది సెక్షన్ కదా. సో ఇక్కడ నుంచి ఇది 1.5, ఇలాగా ఇక్కడ ఎక్కడో మనకి ఇది అనుకుందాం. సో ఇక్కడ నుంచి వాల్యూ 3.04. సో 0 ఎక్కడ అవుతుంది మనకి, ఇక్కడ అవుతుంది అనమాట. సో ఇది పాయింట్. సో -3.8 నుంచి పాయింట్ సి నుంచి డీకి వెళ్ళేటప్పుడు మైనస్ నుంచి పాజిటివ్కి వచ్చింది కదా. సో -3.8 నుంచి 2.2 వరకు వెళ్తుంది. సో 3.8 నుంచి ఇక్కడ ఎక్కడో ఉంటుంది కదా 2.2. సో ఇక్కడ 0 అయిందనమాట. మీకు ఆల్రెడీ తెలుసు కదా, షియర్ ఫోర్స్లో యూడిఎల్ వస్తే ట్రయాంగిల్ అని తెలుసు కదా. సో ఇక్కడ నుంచి మనకి షియర్ ఫోర్స్ 0 ఈ పాయింట్ దగ్గర అయింది. ఎట్ ఎక్స్ డిస్టెన్స్ ఎంత, 3.04. ఇది ఎక్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ ఈ 2.2 ఇక్కడ వరకు కాన్స్టెంట్. తర్వాత ఎంత పెరిగింది, 2.2 నుంచి ఎంత పెరిగింది, 6.2 వరకు పెరిగింది ఎట్ ఈ. సో ఎట్ ఈ దగ్గర 6.2, 2.1 నుంచి 6.2 వరకు పెరిగింది. మళ్ళీ అది అప్ టు ఎక్కడి వరకు కాన్స్టెంట్, ఎఫ్ వరకు కాన్స్టెంట్. సో మళ్ళీ ఎఫ్ దగ్గర ఎంత పెరిగింది, 10.2. సో అది ఇక్కడ 10.2, అది అప్ టు ఏ వరకు కాన్స్టెంట్. సో ఇది 10.2 కిలో న్యూటన్స్ అనమాట. సో దిస్ ఈజ్ హౌ అవర్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ వచ్చిందనమాట. సో ఇక్కడ మీకు ఎక్స్ డిస్టెన్స్ కనుక్కోవడం తెలిసింది కదా, ఎందుకు కనుక్కోవాలో అంటే కర్వ్ ఎక్కడ 0 అయిందని తెలుసుకోవడానికి ఎక్స్ డిస్టెన్స్ కనుక్కున్నాం అనమాట. క్లియర్, ఈ పాయింట్ అర్థమైంది కదా. ఓకే, సో ఇది షియర్ ఫోర్స్ డయాగ్రామ్ మనకు వచ్చేసింది. నౌ మనకు కావాల్సింది ఏంటి, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో
For that we will calculate the bending moment diagram. Okay na? Bending moment diagram. Okay. So bending moment diagram calculate cheyadaniki you already know the tricks. So we will proceed into it. So bending moment at B. ఇది A, ఇది B, C, D, E, F. So bending moment at B మనకి 0. So bending moment at B is equal to 0. Moment about B. Okay. Next, bending moment at C, MC. ఏమవుతుంది? What is the moment here? మీకు బెండింగ్ మూమెంట్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ పాజిటివ్ అండ్ క్లాక్ వైజ్ మూమెంట్స్ నెగిటివ్ అని మీకు ఆల్రెడీ తెలుసు. సో యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి చూడండి, యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి పాజిటివ్. సో 12.8 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. 12.8 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? 1.5. సో 12.8 ఇంటూ 1.5 ఈజ్ ఈక్వల్ టు 19.2 కిలో న్యూటన్ మీటర్. ఓకేనా? మూమెంట్ ఎట్ సి ఎంత? 19.2 కిలో న్యూటన్ మీటర్. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ డి. డి దగ్గర మూమెంట్ చూద్దాం. ఎట్ డి సో ఏమేమి ఉన్నాయి మనకి? 12.8 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ ఏంటి? 12. ఇక్కడ కదా డి దగ్గర పెట్టుకోండి. ఎంత డిస్టెన్స్? 1.5 ప్లస్ 2.4 3.9. సో 12.8 ఇంటూ 3.9. సో ఇది డౌన్వర్డ్స్ ఉంది, సో నెగిటివ్. -9 ఇంటూ 2.4. అండ్ నెక్స్ట్ ఇది కూడా డౌన్వర్డ్సే, మైనస్. సో చూడండి 2.5ని 2.5 ఇంటూ 2.4 అది పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేసాం. అండ్ దాని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి? పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేసాము, ఇక్కడ వస్తుంది సెంటర్లో. సో దాని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? సెంటర్లో ఉందంటే 2.4/2, ఇక్కడ 2.4/2. సో అది 2.4/2. సింపుల్గా మీరు ముందే క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టేసుకోండి. 2.5 ఇంటూ 2.4 6. సో సెంటర్లో ఇక్కడ 6 ఉంటుంది. 6 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? 2.4. అలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు, ఒకటే కదా ఏదైనా. సో ఎంత వచ్చింది? క్యాలిక్యులేట్ చేయండి. 21.12 కిలో న్యూటన్ మీటర్. సో బెండింగ్ మూమెంట్ అట్ డి ఎంత? ఓకే. సో నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ ఈ చూద్దాం. బెండింగ్ మూమెంట్ ఎట్ ఈ. సో మూమెంట్ ఎట్ ఈ ఏంటేంటి? 12.8 ఇంటూ 1. బెండింగ్ మూమెంట్ ఎట్ ఈ ఏంటి? ఇది ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. సో 12.8 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంతా 1.5 ప్లస్ 2.4 ప్లస్ 0.9 ఎంత? 4.8 మైనస్ 9 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. 2.4 ప్లస్ 0.9 ఎంత? 2.4 ప్లస్ 0.9 ఎంత? 3.3. సో 9 ఇంటూ 3.3 మైనస్, ఎందుకంటే మళ్ళీ డౌన్వర్డ్స్ అంటే క్లాక్ వైజ్ కదా. సో ఎంత? సో చూడండి ఆల్రెడీ మనం 2.5 ఇంటూ 2.4 ఆల్రెడీ చేసుకున్నాం కదా. 6 అని వచ్చింది, పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేసాం. సో సెంటర్లో ఉంటుంది. సో ఈ డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత? 2.4/2 అంటే 1.2. సో 1.2 ప్లస్ 0.9 ఎంత? 2.1. సో 6 ఇంటూ 2.1. 6 ఇంటూ 1.2 ప్లస్ 0.9 2.1 అలా అయినా వేసుకోవచ్చు. లేదంటే 2.5 ఇంటూ 2.4 ఇంటూ 2.4/2 ఈ టోటల్ డిస్టెన్స్ వేసుకోండి. అలా అయినా చేసుకోవచ్చు. సింపుల్గా మీకు అర్థమవుతుందని ఇలా చెప్పా.
ఓకేనా. సింపుల్గా దీన్ని పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేసి సెంటర్లో వేసేయండి. ఈ డిస్టెన్స్ ఏమవుతుంది అప్పుడు సెంటర్లో ఉందంటే 2.4 డివైడెడ్ బై 2 అంటే 1.2, అది ప్లస్ 0.9 ఈజీ కదా. అప్పుడు ఈ లోడ్ ఇంటూ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజీ కదా, అలా వేసుకోండి. సో ఫైనల్గా ఆన్సర్ ఎంత అవుతుంది, 19.14 కిలో న్యూటన్ మీటర్ అనమాట మూమెంట్ ఎట్ ఈ. నెక్స్ట్ మూమెంట్ ఎట్ ఎఫ్, బెండింగ్ మూమెంట్ ఎట్ ఎఫ్ అగైన్ 12.8 ఇంటూ 8 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆల్రెడీ 4.8 అని తెలుసు. 4.8 ప్లస్ 0.9 5.7. సో 5.7 మైనస్ 9 ఇంటూ 9 ఇంటూ 4.2, దాని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేసుకోండి. 6 ఇంటూ 1.2 ప్లస్ 0.9 ప్లస్ 0.9 3 మైనస్ 6 ఇంటూ 3 ఎంత అవుతుంది, 17.16 కిలో న్యూటన్ మీటర్ అనమాట. నెక్స్ట్ మొమెంట్ అబౌట్ ఏ, మొమెంట్ అబౌట్ ఏ సేమ్ ఇవే, మళ్ళీ డిస్టెన్సెస్ మారుతాయి. మొమెంట్ అబౌట్ ఏ అంటే 12.8 ఇంటూ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 6.6 మైనస్ 9 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 4.2 ప్లస్ 1.2 5.4 మైనస్ 6 ఇంటూ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ప్లస్ 1.2 ఈజ్ 4.2. సో దట్ విల్ బి ఈక్వల్ టు 10.68 కిలో న్యూటన్ మీటర్. స్పెషల్గా ఇక్కడ షియర్ ఫోర్స్ 0 అయింది కదా, అక్కడ బెండింగ్ మూమెంట్ ఎంతో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బెండింగ్ మూమెంట్ ఈజ్ మ్యాక్సిమం వెన్ షియర్ ఫోర్స్ ఈజ్ 0. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ మనం కనుక్కోవాలన్నమాట. ఓకేనా. సో బెండింగ్ మూమెంట్ ఈజ్ మ్యాక్సిమం వెన్ షియర్ ఫోర్స్ ఈజ్ 0. అది ఎక్కడ అయింది మనకి తెలుసుకోవాలి. ఓకే, మనకి ఎక్స్ డిస్టెన్స్ ఆల్రెడీ తెలుసు. ఎంత ఎక్స్ డిస్టెన్స్ ఇందాకలా సెక్షన్ తీసుకున్నాం కదా. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3.02. బెండింగ్ మూమెంట్ ఎంత, బెండింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేట్ చేద్దాం. ఆల్రెడీ ఇక్కడ సెక్షన్స్ తీసుకున్నాం. సెక్షన్ ఎక్స్ దగ్గర వాట్ ఆర్ ద మూమెంట్, ఎక్స్ ఆల్రెడీ తెలుసు, ఎక్స్ 3.02. సో మనకి బెండింగ్ మూమెంట్ ఏమేమి అవుతుంది అప్పుడు, ఎక్స్ దగ్గర 12.8 ఇంటూ ఎక్స్, 12.8 ఇంటూ ఎక్స్ మైనస్ 9 ఇంటూ ఎక్స్ మైనస్ 1.5, 9 ఇంటూ ఎక్స్ మైనస్ 1.5 మైనస్ ఇది తెలుసు కదా ఆల్రెడీ ఏంటి 2.5 ఇంటూ 2.4, ఇది పాయింట్ లోడ్ అండ్ దాని డిస్టెన్స్ కూడా మనకు తెలుసు. సో ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఎక్స్ డిస్టెన్స్ ఏమవుతుంది మనకి 2.5 ఇంటూ ఎక్స్ మైనస్, ఎందుకంటే ఓన్లీ ఆ పర్టికులర్ సెక్షన్ దగ్గరే మనకు కావాలి కదా. ఆ పర్టికులర్ సెక్షన్ దగ్గర ఎక్స్ డిస్టెన్స్ ఏంటి, ఎక్స్ మైనస్ 1.5 హోల్ స్క్వేర్ బై 2. అవునా కదా. ఇందాకలా మనకి ఏమొచ్చింది 2.5 ఇంటూ దాని డిస్టెన్స్ 2.4 ఇంటూ 2.4 బై 2. ఎందుకంటే ఇది ఎక్స్ అనే డిస్టెన్స్. ఇక్కడ మనకి ఎక్స్ అనే డిస్టెన్స్ ఏంటి 1.5ని రిమూవ్ చేయాలి. సో అందుకనే 2.4 స్క్వేర్ బై 2 కదా. సో అందుకే ఇక్కడ ఏం వేసాము, ఎక్స్ మైనస్ 1.5 హోల్ స్క్వేర్ బై 2 వేసాం. ఓకే, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఎక్స్ వాల్యూ అక్కడ మనకి పర్ఫెక్ట్గా బెండింగ్ మూమెంట్ వస్తుంది. ఓకేనా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సింపుల్గా ఎక్స్ డిస్టెన్స్ ఇలా సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ మైనస్ ఇక్కడ ఎక్కడో ఎక్స్, ఓకే
ఈ 1.5 మనకు అవసరం లేదు. ఈ ఎక్స్ డిస్టెన్స్ లో మనకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ అని తెలుసు. ఈ ఎక్స్ లో ఈ 1.5 తెలుసు కదా, ఇది రిమూవ్ చేయండి, అప్పుడు మనకి ఈ డిస్టెన్స్ తెలుస్తుంది కదా. అదే ఇక్కడ చేసాం. ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చేసింది 3.02 అని. సబ్స్టిట్యూట్ చేసేయండి ఈ ఈక్వేషన్ లో. 12.8 ఇంటూ 3.02 మైనస్ 9 ఇంటూ 3.02 మైనస్ 1.5 మైనస్ 2.5 ఇంటూ 3.02 minus 1.5 whole square by 2. సో ఫైనల్గా ఆన్సర్ 22.096 kilonewton మీటర్ వచ్చింది. సో బెండింగ్ మూమెంట్ ఎట్ సెక్షన్ ఎక్స్ ఎంత, 22. అంటే ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 3.02 దగ్గర బెండింగ్ మూమెంట్ ఎంత వచ్చింది మనకి. సింపుల్గా ఇందాకలు మీకు చెప్పినట్టే యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి, ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. సో ఒక్కొక్క దగ్గర వాల్యూస్ వచ్చాయి కదా. సో ఫస్ట్ వాల్యూ ఏంటి, 0 మనకి. సో చూసుకున్నట్టయితే మీకు ఆల్ పాజిటివ్ వాల్యూస్ వచ్చాయి మీకు. చూడండి బెండింగ్ మూమెంట్స్ అన్ని పాజిటివ్ వాల్యూస్ వచ్చాయి. ఫస్ట్ 0, తర్వాత 19.2, తర్వాత 21, తర్వాత 19, 17, 10 అంటే ఇలా కర్వ్ దిగిందనమాట. సో ఏంటంటే ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అయ్యి సి దగ్గరకు వచ్చేసరికి 19.2 వచ్చింది. ఓకే, తర్వాత ఏంటి, మీకు స్ట్రైట్ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి. తర్వాత ఏంటి, ఇక్కడ కర్వ్. ఎంత వచ్చింది, 21.12. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 19.2 అండ్ ఇక్కడ ఎంత వచ్చింది. మీరు షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డ్రా చేస్తున్నప్పుడు పెన్సిల్తో డ్రా చేసుకోండి. పెన్సిల్తో డ్రా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మిస్టేక్స్ ఉంటే ఎరేజ్ చేసి డ్రా చేయడానికి అవుతుంది. నేను మర్చిపోయి పెన్తో డ్రా చేస్తున్నాను, దానివల్ల క్లమ్జీ అయిపోయింది. సో ఇప్పుడు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేద్దాము. సో ఫస్ట్ మనకి స్టార్టింగ్ ఏంటంటే పాయింట్స్ ఆల్ పాజిటివ్ బెండింగ్ మూమెంట్స్ వచ్చినాయి. వాల్యూస్ ఏంటంటే ఫస్ట్ 0 నుంచి 19కి. సో ఇక్కడ 0 నుంచి సంథింగ్ మనకి ఇక్కడ 19.2, తర్వాత ఎక్కడ అంతా 21, 19 నుంచి 21.12, తర్వాత ఏంటి మళ్ళీ 19, తర్వాత మళ్ళీ 19.14, తర్వాత అలా 10కి దిగిపోయింది అనమాట. సో మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎక్కడ వచ్చింది, ఎక్స్ డిస్టెన్స్ దగ్గర. ఎక్స్ డిస్టెన్స్ ఏది ఇక్కడ ఉంది. సో అక్కడ వాల్యూ ఎంత మనకి, ఇక్కడ నుంచి ఇక్కడికి 22 మనం ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం, 22.096. ఇప్పుడు మన కర్వ్ ఎలా వస్తుంది, ఓకే. ఓన్లీ కర్వ్ మనకి యూడిఎల్ దగ్గరే, మిగతా అన్ని స్ట్రైట్ లైన్స్ గీయండి. ఓకేనా. సో దిస్ ఈస్ హౌ అవర్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కేమ్. ఓకేనా, క్లియర్. సో మన షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఇది, మన బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఇది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. సో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయండి. మన ఎక్స్ డిస్టెన్స్ దగ్గర మిస్టేక్ చేస్తాం. సో మ్యాక్సిమం అక్కడ మిస్టేక్ చేయకుండా ట్రై చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు సమ్స్ ఈజీగా చేయగలుగుతారు. ఓకే. If you have any doubts, comment below. Thank you for watching.